ఈ యొక్క ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లోని ప్రతి ఒక్క బూత్ నుంచి కూడా రేపు అంటే వచ్చే నెల 2, 3 తేదీల్లో జరుగుతున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్నారు. వారితో పాటు ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో అన్ని భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, అదేవిధంగా జాతీయ పార్టీ యొక్క ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశం మన దగ్గర మన తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జరగబోతున్నటువంటి సందర్భంగా మరి జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించడానికి జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి అతిథులందరినీ కూడా మనం సత్కారం చేసుకొని ఈ యొక్క సభను సమావేశాన్ని విజయవంతం చేస్తూ అదేవిధంగా నరేంద్ర మోదీ గారు 3వ తేదీన మన దగ్గర హైదరాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఆ సభను ఎవరు ఎప్పుడు మరి భారతీయ జనతా పార్టీ సభ అంత పెద్ద సభ ఎప్పుడు కని విని ఎరిగా చూడలేనటువంటి విధంగా 10 లక్షలకు పైగా మరి పెద్ద ఎత్తున మరి ప్రజల్ని ఆ బహిరంగ సభలో పాల్గొనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరినీ కూడా ఈ యొక్క సభకు కార్యోన్ముఖులను చేస్తూ మరి ఇప్పటి నుంచి మనం ఆ ఏర్పాట్లలో మనమందరం కూడా పాల్గొంటూ భాగస్వాములమైతూ ప్రజల్ని కూడా ఈ యొక్క సభకు ఆహ్వానిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఈ యొక్క సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఈ సభ ద్వారా మీ ఎక్కడెక్కడ ఏ బూతులలో మన ప్రతి గ్రామాల్లో బూతులు ఇప్పటిదాకా కొన్ని బూతులలో కమిటీలు ఇంకా పెండింగ్ ఉన్నటువంటి కమిటీలు కూడా ఇమ్మీడియట్ గా ఆ బూత్ కమిటీలని వేసుకొని మరి ఆ బూత్ కమిటీలలో ప్రతి ఒక్క బూత్ నుంచి ఇంతకుముందు చెప్పిండ్రు మన యొక్క పాత్ర ఈ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడానికి ఆ సభ యొక్క నిర్వహణలో మేమందరం కూడా మా చిన్న సహాయం మేము కూడా ఇక్కడ నుంచి చేసామని ప్రతి కార్యకర్త భావించే విధంగా బూత్ స్థాయి నుంచి కూడా వారిని ఆ యొక్క సభ నిర్వహణకు అవసరమైనటువంటి మరి ఫండ్ని కూడా మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు పెద్దలందరూ చెప్పింది ఇప్పుడు మనం కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి బూత్ నుంచి కూడా బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరి స్థాయి ఎంత 50 నుంచి 100 ఎంత ఉంటే అంత వాళ్ళు జమ చేయొచ్చు. 1000కి కానీ 1000 ఖచ్చితంగా ఎక్కువ అవసరం లేదు, అదే తక్కువ లేకుండా బూత్కు 1000 చొప్పున మరి కార్యకర్తలు మరి ప్రతి ఒక్కరు బూత్ స్థాయి నుంచి మరి మీకు ఇచ్చినటువంటి ఆ నంబర్స్ అవి ఉన్నాయి అకౌంట్లలో ఏ విధంగా మనం జమ చేయాలంటే విషయం మీకు అందరికీ కూడా ఇప్పుడు తెలియజేసిండ్రు. పేటిఎం కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నంబర్స్ కూడా ఇచ్చి ఆ అకౌంట్కు పంపించే విధంగా మరి ప్రతి ఒక్కరు దీన్ని పెద్ద ఎత్తున మరి ఏమో కూడా ఎక్కడ కూడా దీన్ని పాల్గొనలేదు అనకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ సమాచారం ఇక్కడ రానటువంటి వాళ్ళకందరికీ కూడా చేరవేసి మరి ప్రతి ఒక్కరికి మీ భాగస్వామ్యం దాంట్లో ఉండేటటువంటి విధంగా మరి ఉండాలని చెప్పి అందరి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిండు అరవింద్ గారు మేము కూడా మేమందరం కూడా 1,00,000 రూపాయలు డొనేషన్ 1,00,000 కంటే ఎక్కువ వద్దన్నారు. 1,00,000 ఇవ్వాలి, మేము 1,00,000 ఇవ్వాలి, మేము మా వంతు 100 చెక్కులు చేయాలి. మేము 100 చెక్కులు 1,00,000 రూపాయలే 100 చెక్కులు చేయాలి. మరి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు 100 చెక్కులు చేయాలి, నేను 100 చెక్కులు చేయాలి. ఆ విధంగా మేమందరం కూడా కమిట్మెంట్తో ఈ సభను విజయవంతం చేయడమే కాకుండా మనందరి యొక్క పాత్ర దాంట్లో ఉండేటటువంటి విధంగా కార్యకర్తల పాత్ర మన అభిమానుల పాత్ర దాంట్లో ఉండే విధంగా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సభను మనం విజయవంతం చేసుకోవాలంటే
ప్రతి బూత్ నుంచి కూడా 35కు తగ్గ బూత్ నుంచి 35 మందికి తగ్గకుండా మనం సమావేశానికి వెళ్ళాలి. బహిరంగ సభను విజయవంతం చేసుకోవాలంటే ప్రతి బూత్ నుంచి ఖచ్చితంగా 35 మందికి తగ్గకూడదు. మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి బూత్ నుంచి 35 మంది మనం ఆ గ్రామం నుంచి తరలించుకోవాలి, ఆ బూత్ నుంచి తరలించుకోవాలి. ఆ విధంగా కార్యకర్తలు గ్రామానికి వెళ్ళి నేటి నుంచే గ్రామానికి వెళ్ళి మీరు అందరు ఇంటింటికి తిరిగి ఆయా ఊళ్ళలో ఉన్నటువంటి మన కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారి సభ ఉంది 3వ తేదీ నాడు సాయంత్రం హైదరాబాద్లో నరేంద్ర మోదీ గారు బహిరంగ సభ ఉంది. తెలంగాణలో కొనసాగినటువంటి అరాచక ప్రభుత్వానికి, ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని, నియంత్రణ ప్రభుత్వాన్ని తెలంగాణ నుంచి పారదోలాలంటే మరి ఆ సభలో పెద్ద ఎత్తున మనం అందరం పాల్గొనాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం పలకాలని మిమ్మల్ని అందరినీ కార్యకర్తలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కేసీఆర్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తున్నటువంటి దోపిడీ కానీ, ప్రాజెక్టుల పేర్ల మీద చేస్తున్నటువంటి అవినీతి కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ 2 బెడ్రూమ్ల ఇండ్లు కానీ, అదేవిధంగా 50 ఏళ్ళు నిండినటువంటి వారికి 2000 పెన్షన్, కొత్త పెన్షన్లు కానీ, రైతులకు రుణమాఫీ కానీ, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక హామీలు ఇచ్చి మోసం చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. మళ్ళా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నేను 3016 నిరుద్యోగ భృతి అందిస్తా అని చెప్పినటువంటి మాట కానీ, ఈ యొక్క ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం కానీ, ఈరోజు ఎక్కడ రోడ్డు నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కొత్తగా చేసిన విషయంలో కానీ వేలాది కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంని తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మనం గెలిపించుకుంటే అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తెలంగాణ ప్రజలు కన్నటువంటి కళలు నిజమవుతాయనేటటువంటి అంశాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కార్యకర్త గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మనం తెలిపాల్సినటువంటి అవసరం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ల నిర్మాణమే కానీ, కోవిడ్ సందర్భంగా చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు కానీ, ప్రజలను చైతన్యపరిచినటువంటి తీరే కానీ, కోవిడ్ అరికట్టినటువంటి అంశమే కానీ, కోవిడ్ యొక్క నియంత్రణ కోసం వ్యాక్సిన్ అతి త్వరగా తీసుకొచ్చడం కాకుండా ఉచితంగా పేదవారికి అందరికి కూడా వ్యాక్సిన్ అందజేసినటువంటి విషయమే కానీ, అదేవిధంగా ఉజ్వల గ్యాస్ విషయంలోనే కానీ, ఇట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి బీదవాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా మరి రాష్ట్రం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కానీ ప్రతి అంశంలో కూడా ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి ఇంటికి ప్రతి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున గత 2 సంవత్సరాల పైగా ఇస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ యోజన కింద ఇస్తున్నటువంటి ఉచిత బియ్యమే కానీ ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి ప్రజలకు తెలియజేసుకుంటూ అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క పేరు ఈరోజు మోగుతా ఉందంటే ప్రపంచ దేశాల్లోనే అతి అంటే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిగా ఒక బలమైనటువంటి నాయకునిగా ఈరోజు నంబర్ 1 స్థానంలో నిలిచినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం గురించి గ్రామాన ప్రతి మహిళకు ప్రతి వృద్ధునికి ప్రతి ఒక్క యువతకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా తీసుకెళ్లాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారి యొక్క ఆ బహిరంగ సభలో మనం ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు అటువంటి సభని ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా అంత గొప్ప సభని మళ్ళీ ఎప్పుడు చూస్తామో మనకు తెలియదు. ఆ సభలో బహిరంగ సభలో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారు. నరేంద్ర మోదీ గారితో పాటు భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఆ సభలో పాల్గొంటున్నారు.
అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ ఆ సభలో పాల్గొంటారు. అటువంటి గొప్ప సభను మరి ఈరోజు మన తెలంగాణలో నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మరి తరలి రావడానికి మన కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామాన ఇప్పటి నుంచే ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి తెలియజేసి ప్రతి ఒక్కరిని ఆ సభకు ఆహ్వానించి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి వైఫల్యాలు కానీ భారతీయ జనతా పార్టీ పైన అనేక ఆరోపణలు చేస్తూ అనేక అభియోగాలు మోపుతూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గౌరవం లేకుండా ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా ప్రజల లోపల తెలియజేసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రధానమంత్రి అనేటువంటి ఒక గౌరవాన్ని కూడా లేకుండా ఒక దేశ ప్రధాని గురించి ఈ దేశ భద్రత గురించి దేశ రక్షణ గురించి కూడా అనేక వ్యాఖ్యలు చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్టని భంగపరిచే విధంగా ఏదైతే కేసీఆర్ మాట్లాడిందో ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడిందో ప్రజల్లోకి తెలియజేసినటువంటి అవసరం మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భారతదేశ కీర్తిని ఒకవైపు పెంచుతూ పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఎదుర్కొనేటటువంటి శక్తి లేనటువంటి పార్టీలన్నీ ఏకమై ఈ రోజు దేశంలో ఒక విధ్వంసాలు సృష్టించాలి, లేనిపోయినటువంటి కల్లోను సృష్టించాలి, ప్రజల లోపల అపోహలు సృష్టించి విధ్వంసాలు చేసే దిశగా దిగజారిండ్రు అంటే ఒక్కసారి ప్రజలందరినీ ఏకం చేసి ఈ దేశం కోసం మన భరతమాత కోసం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం దేశ ప్రజల యొక్క భద్రత కోసం రక్షణ కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి ఎంత అవసరమో చెప్పాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. దేశ పౌరులుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.